హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి టోటల్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. ప్రతి లెసన్ నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు ఇది రివిజన్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో యాప్, టెలిగ్రామ్ లింక్ 2 ఇస్తాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్, పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 100+ బిట్స్, 110+ బిట్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రతిదీ కూడా బిట్ కవర్ అవుతుందండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి స్టార్ట్ చేసే ముందు. సో ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే, తల్లి తండ్రితో పాటు 2 పిల్లలు ఉండే కుటుంబం పేరు. చిన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఏక సంరక్షణ కుటుంబం, 1 మరియు 3. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూసుకుంటే చిన్న కుటుంబం. తల్లి తండ్రితో పాటు 2 పిల్లలు ఉంటే చిన్న కుటుంబం అని అంటాం. నానమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న పిల్లలందరూ కలిసి ఉండే కుటుంబాన్ని ఏమంటారు? చిన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఏక సంరక్షక కుటుంబం. సో ఆప్షన్స్లో కనుక చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఉమ్మడి కుటుంబం. అమ్మ, అక్క, అన్నలు ఉండి సంరక్షణ బాధ్యత తల్లి కలిగి ఉండే కుటుంబం. ఉమ్మడి కుటుంబం, ఏక సంరక్షణ కుటుంబం, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏక సంరక్షణ కుటుంబం. క్రింది వానిలో సరికానిది. వంశవృక్షం ద్వారా కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాన్ని తెలుసుకోవచ్చు. కుటుంబ మార్పునకు కారణం కానివి వివాహం, ఉద్యోగ బదిలీ, ఇంటి పనిలో సహాయం కోసం గృహోపకరణాలు వినియోగిస్తాం, పైవన్నీ. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కుటుంబ మార్పునకు కారణం కానివి వివాహం, ఉద్యోగ బదిలీ అన్నారు. కానీ కుటుంబ మార్పుకి వివాహం, ఉద్యోగ బదిలీ కూడా కారణమవుతాయి, అందుకే సరికానిది గుర్తించమన్నాడు కాబట్టి. నివాస స్థలం ఆధారంగా మొక్కలు ఎన్ని రకాలు? 1, 3, 2, 4. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 2 రకాలు. ఎడారి మొక్కలు మొక్క యొక్క ఏ భాగంలో నీటిని నిల్వ చేసుకుంటాయి? కాండం, ఆకు, వేర్లు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కాండం. కాండంలో ఎడారి మొక్కలు వాటర్ని స్టోర్ చేసుకుంటాయి. ఈ క్రింది వానిలో ఎడారిలో పెరిగే మొక్క. చింత, ఓక్, కాక్టస్, మర్రి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కాక్టస్. వీళ్ళు సాధారణంగా ఏ వర్ణం కలిగి ఉంటాయి? వేర్లు అనమాట, వీళ్ళు కాదు, వేర్లు. వేర్లు సాధారణంగా ఏ వర్ణం కలిగి ఉంటాయి? ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, గోధుమ వర్ణం, లేత గోధుమ వర్ణం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోధుమ వర్ణం. ఉగాది పచ్చడి క్రింది రాష్ట్రాల్లో ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పైవన్నీ. ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఉగాది పండుగ జరుపుకుంటారు. వెంట్రుకలు శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే కాయలు. నిమ్మ, ఉసిరి, కుంకుడుకాయ. 1, 3 అంటే నిమ్మ, కుంకుడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కుంకుడుకాయ. సో కుంకుడుకాయలు అనేవి తలను శుభ్రం చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే మొక్కల యొక్క వేర్లు ఎన్ని రకాలు? 2, 5, 4, 6. మొక్కల యొక్క వేర్లు ఎన్ని రకాలు? కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 2 రకాలు. మొక్కల్లో ఉండే భాగాల సంఖ్య. 2, 5, 4, 6. 2. మొక్కల్లోని భాగాల సంఖ్య 2. ఈ క్రింది వానిలో మైదాన ప్రాంతంలో పెరిగే మొక్క కానిది. రావి, మర్రి, పైన్, ఓక్, మామిడి, బ్లాక్బెర్రీ, మర్రి, చింత. మైదాన ప్రాంతంలో పెరిగే మొక్క కానిది ఏది అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పైన్, ఓక్. క్రింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి. పైన్ చెట్లు పొడవుగా పెరుగుతాయి, పర్వత ప్రాంతాల్లో ఉంటాయి.
మైదాన ప్రాంత వృక్షాలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. ఎడారి మొక్క బ్రహ్మజముడు, పైవన్నీ. సరైన దాన్ని గుర్తించమన్నాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పైవన్నీ కూడా సరైనవే. ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి. నేలపైన పెరిగే మొక్క యొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు. నేల లోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయింది అని అడుగుతున్నారు. ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, ఏబి సరికావు, ఏబి సరైనవి. సో వీటిలో క్రింది వాక్యాలు పరిశీలించండి అన్నాడు. ఏది కరెక్ట్? ఏబి సరైనవి. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించి సరికానిది గుర్తించండి. కామెల్ గ్రాస్ వేర్లను కూల్ మ్యాట్లలో, దుస్తులు ఉంచే అలమర్లలో ఉంచి మంచి వాసన కోసం ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ వేర్లను ఔషధంగా ఉపయోగిస్తారు. దోమల తరిమే పదార్థంలో ఉపయోగించేది కామెల్ గ్రాస్. పైవేవి కావు. సో సరికానిది గుర్తించండి అన్నాడు. ఇది దోమల తరిమే పదార్థంలో ఉపయోగించేది కామెల్ గ్రాస్. అది తప్పు అన్నమాట, సరికాదు. క్రింది వానిలో సరైనది గుర్తించండి. ఉగాది పచ్చడి 6 రకాల రుచులు కలిగి ఉంటుంది. ఉగాది పచ్చడిలో దినుసులన్నీ మొక్కల నుండే వస్తాయి. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలో కలిగే భావోద్వేగాలను సూచిస్తాయి. పైవన్నీ. సో సరైనది అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ అనేది అవుతుంది. క్రింది వాణిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. నీటిపై తేలే మొక్కలు గుర్రపు డెక్క, డక్వీడ్. మొక్కల వేర్లు నీటి అడుగున నేలలో పాతుకుని ఉండి నీటి పైభాగాన్ని పెరిగేవి కలువ, తామర. నీటి లోపల పెరిగేవి మడ చెట్లు. బురద మరియు చిత్తడి నేలలో పెరిగేవి టేప్ గ్రాస్, హైడ్రిల్లా. మనకి సరి కానిది అడిగాడు. నీటిపై తేలే మొక్కలు గుర్రపు డెక్క, డక్వీడ్. సారీ, క్రింది వాటిని సరికాని దానిని అడిగాడు కదా. 3, 4 ఈ రెండు కూడా సరికావు. నీటి లోపల పెరిగేవి టేప్ గ్రాస్, హైడ్రిల్లా. మడ చెట్లు అనేవి బురద, చిత్తడి నేలల్లో పెరుగుతాయి కాబట్టి 3, 4 కూడా సరికానివే. వేర్లలో ఆహారం నిల్వ చేసుకునే మొక్కలు కానివి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బంగాళదుంప. సో వేర్లలో ఆహారం నిల్వ చేసుకునే మొక్కలు కానివి అని అడిగాడు. బంగాళదుంప అనేది కాదు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని అన్నాడు. ఔషధాలుగా ఉపయోగించే పుష్పాలు మందార, వేప, తులసి. సెంట్ల తయారీలో వాడే పుష్పాలు గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్. వెంట్రుకలు శుభ్రపరచడానికి ఉపయోగించే మొక్కలు కుంకుడుకాయ, శీకాకాయ. ఆహారంగా తీసుకునే పుష్పం క్యాబేజ్. సో వీటిలో సరికానిది ఏది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆహారంగా తీసుకునే పుష్పం క్యాబేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రింది వానిలో శాకాహార జంతువు పిల్లి, కుక్క, గద్ద, జింక. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే జింక అనేది శాకాహార జంతువు. క్రింది వానిలో ఉభయాహార జంతువు బల్లి, పాము, పులి, ఎలుగుబంటి. ఉభయాహార జంతువు అంటే మొక్కల్ని, జంతువుల్ని రెండింటిని కూడా తింటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎలుగుబంటి. చిన్న కొమ్మలు, ఎండుటాకులు సహాయంతో గూడును నిర్మించుకునే పక్షి గిజగాడు, గద్ద, కాకి, టైలర్ బర్డ్. చిన్న కొమ్మలు, ఎండుటాకులు సహాయంతో గూడును నిర్మించుకునేది కాకి. చెట్లు ఆకులను కలిసి కుట్టి గూడును నిర్మించుకునేది గిజగాడు, గద్ద, టైలర్ బర్డ్, కాకి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టైలర్ బర్డ్. రాళ్ల సందులో గూడు కట్టుకున్న పక్షి గిజగాడు, గద్ద, టైలర్ బర్డ్. సో గద్ద అనేది రాళ్ళ యొక్క సందులో గూడు కట్టుకుంటుంది. ఈ క్రింది వాటిని పరిశీలించండి, సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. పక్షులు గుడ్లు పెట్టడం కోసం గూళ్ళు నిర్మించుకుంటాయి. కొన్ని రకాల జంతువులు తమను తాము రక్షించుకోవడం కోసం ప్రత్యేక ప్రవర్తనను కలిగి ఉంటాయి. 1, 2 పైవేవి కావు. సరైన దాన్ని గుర్తించమన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 2 రెండు కూడా సరైనవే. క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
చీమలు సమూహంగా కలిసి జీవిస్తాయి. ఈ సమూహాన్ని కాలనీ అంటారు. ఏనుగులు 10 నుండి 12 గుంపుగా జీవిస్తాయి. చీమల కాలనీలో రాణి, మగ, శ్రామిక చీమలు అనేవి ఉంటాయి. పైవన్నీ సరైనది గుర్తించమన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ అనేవి అవుతాయి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. గుడ్లు పెట్టే జంతువులు అండోత్పాదకాలు, పిల్లలు కనే జంతువులు శిశోత్పాదకాలు, ఉభయాహారులు పిల్లి, కుక్క, మాంసాహారి కంగారు. సరికానిది గుర్తించమన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మాంసాహారి కంగారు. పిల్లలు కనే జంతువులకు సంబంధించి క్రింది వాక్యాలు పరిశీలించండి. క్షీరదాలు చర్మంపై వెంట్రుకలుంటాయి, చెవులు బయటకు కనిపిస్తాయి, పైవన్నీ. పిల్లలు కనే జంతువులకి సంబంధించినవి అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఇవన్నీ కూడా పిల్లలు కనే జంతువులకు సంబంధించినవే. శిశోత్పాదకాలకు మరొక పేరు సరీసృపాలు, పాలిచ్చే జంతువులు 1,3. క్షీరదాలు ఉంటుంది. ఆప్షన్ 1 క్షీరదాలు ఉంటుందన్నమాట. సో 1,3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఆంధ్రులు బ్రెయిలీ లిపిని చదవడానికి ఉపయోగించే జ్ఞానేంద్రియం అందులు బ్రెయిలీ లిపిని చదవడానికి ఉపయోగించే జ్ఞానేంద్రియం కన్ను, ముక్కు, చర్మం, నాలుక. సో చర్మం అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు స్పర్శతో దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా చిన్నపిల్లల భద్రతా సంరక్షణ గురించి మాత్రమే ఫోన్ సేవా విభాగం యొక్క నెంబర్ 1053 1078 1098 1089. సో ఆన్సర్ వచ్చేసి 1098 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే బ్రెయిలీ లిపిని ఎవరు కనుగొన్నారు? సిపి బ్రౌన్, లూయిస్ బ్రెయిలీ, విలియం మార్గరెట్ అలెగ్జాండర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లూయిస్ బ్రెయిలీ. క్రింది వాటిలో 5 కళ్ళను కలిగి ఉన్న జీవి గద్ద, ఆవు, ఈగ, తాబేలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఈగ. క్రింది వాటిలో నాలుకతో వాసనను పసిగట్టే జీవి ఊసరవల్లి, జిరాఫీ, బల్లి, పాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పాము. జ్ఞానేంద్రియాలన్నింటికంటే సున్నితంగా ఉండి స్పర్శకు ప్రతిస్పందించేది కళ్ళు, ముక్కు, చర్మం, నాలుక. స్పర్శ అనగానే మనకు తెలిసిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చర్మం. కంటి సంరక్షణకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. కంటికి దేదీప్యవంతమైన కాంతి మంచిది. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. టెలివిజన్ను కనీసం 6 అడుగుల దూరం నుంచి చూడాలి. పైవేవి కావు. సో కంటి సంరక్షణకి సంబంధించి సరికానిది ఏది అంటే కంటికి దేదీప్యమైన కాంతి మంచిది అంటే ఎక్కువ కాంతి మంచిది అంటున్నారు. కానీ అది తప్పు కదా. తక్కువ కాంతి అంటే మితమైన కాంతిలో మనం చూడాలి. మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు అలా. నెక్స్ట్ ఏ కుక్కలను నేరస్తులను గుర్తించడానికి, దాచి ఉంచిన బాంబులను, ఆయుధాలు కనుగొనడానికి పోలీస్ వారికి తర్ఫీదు ఇచ్చి డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు అంటున్నారు. ల్యాబ్, స్నిఫర్, గోల్డెన్ రిట్రీవర్, పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్నిఫర్. ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల దూరం నుండి నీటి జాడను గుర్తించగలవు? 5, 4, 2, 3. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 కిలోమీటర్ల నుంచి నీటి జాడను గుర్తించగలవట. ఏ జంతువు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి? బల్లులు, పాములు, ఊసరవెల్లి, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పైవన్నీ. అంటే ఊసరవెల్లి, పాము, బల్లి ఇవన్నీ కూడా నాలుకను ఉపయోగిస్తూ ఉంటాయి జంతువుల్ని పట్టుకోవడానికి. నెక్స్ట్ కనుక చూసుకుంటే చర్మంతో తన శత్రువును గుర్తించేది పిల్లి, కుక్క, పాము, ఊసరవెల్లి. చర్మంతో తన శత్రువుని గుర్తించేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాము. కృత్రిమ కాలు సహాయంతో ప్రఖ్యాత నర్తకిగా పేరుగాంచిన వారు సుధా చంద్రన్, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, మైకేల్ జాక్సన్.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుధా చంద్రన్. సినీ ప్రపంచంలోనే గొప్ప గాయకుడిగా పేరు పొందిన అంధుడు? రవీంద్రరావు, రవీంద్ర జైన్, రవీంద్ర నాయక్, రవీంద్రనాథ్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రవీంద్ర జైన్. నూనె పచ్చళ్ళలో వేటిని నిరోధిస్తుంది? నూనె అనేది పచ్చళ్ళలో వేటిని నిరోధిస్తుంది? ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్. 1, 2 ఫంగస్, బ్యాక్టీరియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 2 ఫంగస్ బ్యాక్టీరియాని నిరోధిస్తుంది. ఏ చెట్ల ఆకులు ప్లేట్ల తయారీలో ఉపయోగిస్తారు? బాదం, మర్రి, పైవన్నీ. సో అక్కడ ఆప్షన్ మిస్ అయింది, పైవన్నీ అనేది వస్తుంది. అలాగే వరి, గోధుమ, పప్పుధాన్యాలు వంటి వాటికి బూజు పట్టకుండా నివారించడానికి ఉపయోగించే ఆకులు? తులసి, కరివేపాకు, వేపాకు, రావి ఆకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేపాకు. క్రింది వానిలో సరికాని వాక్యాలను గుర్తించండి అన్నాడు. ఉప్పు అనేది ఒక నిల్వ చేసే కారకం. వడియాలు నీడలో ఆరబెడతారు. కూరగాయలు, చేపలు, పండ్లను ఫ్రీజింగ్ ద్వారా నిల్వ ఉంచుతారు. పైవన్నీ. సో క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వడియాలు అనేవి నీడలో ఆరబెడతారు అనేది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే వడియాలు ఎండలో పెడతారు కాబట్టి. గ్రామంలో మంచినీటి సరఫరా గురించి బాధ్యత తీసుకునేవారు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ. పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామ పంచాయతీ వారు బాధ్యత తీసుకుంటారు. ఎతలవంక చెరువు ఏ జిల్లాలో ఉంది? చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉంది. చెరువులో నీళ్ళు తాగితే ఎలాంటి వ్యాధులు వస్తాయి? కలరా, టైఫాయిడ్, నీళ్ళ విరోచనాలు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. టైఫాయిడ్, నీళ్ళ విరోచనాలు, కలరా ఇవన్నీ వస్తాయి. చెరువులు కలుషితం కావడానికి కారణం కానిది? గేదెలు కడగడం, పరిశ్రమల యొక్క వ్యర్థాలు, గణేష్ నిమజ్జనాలు, క్లోరిన్ బిళ్ళలు కలపడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లోరిన్ బిళ్ళలు కలపడం. ఇది కారణం కాదు, మిగతావన్నీ కారణాలు అవుతాయి కలుషితం అవ్వడానికి. ఏ ప్రక్రియ ద్వారా నీటిలోని సూక్ష్మజీవులను చంపబడుతున్నాయి? డిహైడ్రేషన్, తేర్చడం ఇక్కడ తప్పుపడింది. క్లోరినేషన్, సల్ఫ్యూరైజేషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లోరినేషన్ ద్వారా నీటిని శుద్ధి చేస్తారు, క్లోరిన్ బిళ్ళలు అనేవి కలపడం ద్వారా. ప్రభుత్వం రైతులకు ఏ సంఘాలను ఏర్పాటు చేసి వారికి చెరువు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది? నీటి వినియోగదారుల సంఘాలు, నీటి నిర్వహణ సంఘం, నీటి బాధ్యతా సంఘాలు, నీరు ఉపయోగ సంఘాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీటి వినియోగదారుల సంఘాలు. సూర్యకాంతి తగిలి నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? ఘనీభవనం, ఉత్పతనం, ద్రవీభవనం, బాష్పీభవనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాష్పీభవనం. జలచక్రంలో ప్రధానమైనది? సూర్యరశ్మి, నీరు, చల్లని గాలి, పైవన్నీ. జలచక్రంలో ప్రధానమైనది ఏది అని అడిగారు. సో పైవన్నీ. చల్లని గాలి, నీరు, సూర్యరశ్మి అన్నీ కూడా మనకి భాగంగా ఉంటాయి. చెరువు నిర్మాణానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సమిష్టి కార్యక్రమం, కొందరు మాత్రమే భాగస్వామ్యులు అవుతారు, వరద నీరు వచ్చే మార్గంలో నిర్మిస్తారు, గట్లను రాళ్లతో నిర్మిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొందరు మాత్రమే భాగస్వామ్యులు అవుతారు అనేది సరికాని వాక్యం అవుతుంది. పొడి మరుగుదొడ్లలో మానవ విసర్జితాలను శుభ్రం చేసే వారిని వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, వారికి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి? బెజవాడ విల్సన్, గుంటూరు విల్సన్, చిత్తూరు విల్సన్, ప్రకాశం విల్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బెజవాడ విల్సన్. క్రింది వాటిలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్లు కానివి? మూలమట్టం, టేపు, ద్రవమట్టం, బోబిన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాబిన్. ఇది టైలరింగ్ చేసేవాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. కుండల తయారీ దశలను సరైన క్రమంలో అమర్చండి అని అన్నాడు. మట్టిని తడిపి తొక్కి మెత్తగా చేయడం, కుండలు నీడలో ఆరబెట్టడం, కొలిమిలో కాల్చడం, కుమ్మరి చక్రంపై కుండ ఆకారంలోకి మార్చడం. సో వీటిని కరెక్ట్ వేలో పెట్టమన్నారు. సో ఇక్కడ ఇచ్చారు ఆర్డర్ అనేది.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏడి బీసీ అనేది అవుతుంది. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యమును గుర్తించండి. తహసీల్దార్ రైతులకు లోన్స్ మంజూరు చేస్తారు. విద్యుత్ ఇంజనీర్ రైతులకు విద్యుత్ అందిస్తారు. ఏ మాత్రమే. సో ఇక్కడ చూడండి ఏమడిగాడు, సరికాని వాక్యం అడిగాడు. సరికాని వాక్యం అడిగాడు. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి సరైనవి, ఏబి సరికావు. సో బి అనేది కాదనమాట, బి అనేది సరికాని వాక్యం. నెక్స్ట్ కనుక చూసుకుంటే జడల బర్రె అనేది ఏ ప్రాంతంలో రవాణా సాధనం? కొండ ప్రాంతం, మైదాన ప్రాంతం, ఎడారి ప్రాంతం, శీతల ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శీతల ప్రాంతం. ఎడారి ఓడ అని పిలువబడేది గుర్రం, గాడిద, కుక్క, ఒంటె. ఎడారి ఓడ అనేది కనుక చూసుకుంటే మనందరికీ తెలిసిందే ఒంటె. ఏరియల్ కార్లు అనేది సాధారణంగా ఏ ప్రాంతంలో రవాణా సాధనం? ఏరియల్ కార్స్ అనేవి ఎక్కడ రవాణా సాధనంగా యూజ్ చేస్తారు? కొండ, ఎడారి, మైదానం, తీర ప్రాంతం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొండ ప్రాంతాల్లో యూజ్ చేస్తారు. క్రింది వాటిలో విమానాశ్రయం లేని నగరం? విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పుట్టపర్తి. సో క్రింది వాటిలో విమానాశ్రయం లేని నగరం గుర్తించండి అని అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాకినాడ. విమానాశ్రయం, నౌకాశ్రయం కలిగిన పట్టణం? విమానాశ్రయము, నౌకాశ్రయము రెండు ఉన్నవి అని అడిగాడు. కాకినాడ, రాజమండ్రి, మచిలీపట్నం, విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే విశాఖపట్నం. అడవిలో కొండ ప్రాంతాల్లో ముసలి వాళ్లను, గర్భిణీ స్త్రీలను వీటిలో మోసుకు వెళ్తారు? రోప్వే, ట్రాలీ, డోలీ, జడల బర్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డోలీ. ఆంధ్రప్రదేశ్లో గల విమానాశ్రయాల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6 అన్నమాట. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు. రవాణా వ్యవస్థ భౌగోళిక పరిస్థితులపై ఆధారపడదు. రవాణా పల్లెలకు పట్టణాలకు మారుతూ ఉంటుంది. జడల బర్రె మంచు ప్రాంతంలో రవాణా సాధనం. మైదాన ప్రాంతంలో డోలీలు ఉపయోగించరు అని అన్నారు. సో వీటిలో సరికానిది ఏది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రవాణా వ్యవస్థ భౌగోళిక పరిస్థితులపై ఆధారపడదు అని అన్నారు, కానీ ఆధారపడుతుంది. భావ ప్రసారం ఎన్ని రకాలు? 3, 2, 4, 5. సో రెండు రకాలుగా ఉంటుంది. ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారాన్ని ఏమంటారు? మెసేజ్, మెసెంజర్, ఈమెయిల్, వాట్సాప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈమెయిల్. క్రింది వాటిలో వ్యక్తిగత భావ ప్రసార మాధ్యమం ఏది? టీవీ, న్యూస్ పేపర్, రేడియో, పోస్ట్ కార్డ్. వ్యక్తిగత భావ ప్రసార మాధ్యమం అన్నాడు కాబట్టి పోస్ట్ కార్డ్. పిన్ కోడ్ అనగా పర్సనల్ ఇండెక్స్ నెంబర్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, పర్ఫెక్ట్ ఇండెక్స్ నెంబర్, పోస్టల్ ఇనోసైడ్ నెంబర్. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అనేది కరెక్ట్. క్రింది వాటిలో వినికిడి దృష్టికి సంబంధించి ప్రసార సాధనం? టీవీ, రేడియో, న్యూస్ పేపర్, పోస్ట్ కార్డ్. వినికిడి దృష్టికి సంబంధించిన ప్రసార సాధనం అని అడిగాడు. రేడియో. క్రింది వాక్యాల్లో సరైన వాక్యాన్ని గుర్తించండి. భావ ప్రసారం 2 రకాలుగా జరుగుతుంది. మొబైల్ ఫోన్ వ్యక్తిగత మరియు బహుళ ప్రసార మాధ్యమం. పోస్ట్ కార్డ్, ఇన్లాండ్ లెటర్ అనేవి వ్యక్తిగత భావ ప్రసారం. పైవన్నీ సరైన వాక్యం అడిగాడు. సో పైవన్నీ సరైనవే. ఆధునిక ప్రసార మాధ్యమాలకు సంబంధించి క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. బద్ధకం కలిగించడం, జ్ఞానం పెంచడం, పుస్తకాలు చదవకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం.
సో వేరుగా ఉన్నదాన్ని ఏంటి అని అడిగాడు. జ్ఞానం పెంచడం. శ్రీరామనవమి పండుగ ఏ నెలలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్చ్ లేదా ఏప్రిల్. క్రింది వాటిలో వ్యవసాయానికి సంబంధించిన పండుగ? రంజాన్, ఏరువాక, దసరా, క్రిస్మస్. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏరువాక. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఏ జిల్లాలో కలదు? చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనంతపురం. సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున కలదు? సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున కలదు? పెన్నా, కృష్ణ, గోదావరి, గంగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పెన్నా నది. దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా పిలువబడే కోట? చంద్రగిరి కోట, సిద్ధవటం, విజయనగరం, కొండపల్లి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిద్ధవటం. చంద్రగిరి కోట ఏ జిల్లాలో కలదు? అనంతపురం, కర్నూలు, ప్రకాశం, చిత్తూరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిత్తూరు. చంద్రగిరి కోట చిత్తూరు జిల్లాలో ఉంది. రోళ్లపాడు సాధారణంగా ఏ పక్షి ఆవాసంగా పిలుస్తారు? బట్టమేక, ఫ్లెమింగో, సైబీరియా కొంగ, నెమలి. రోళ్లపాడు అనేది ఏ పక్షికి ఆవాసంగా పిలుస్తారు అంటే బట్టమేక పక్షులకి. ఫ్లెమింగ్ పండుగ ఏ ప్రాంతంలో జరుపుతారు? రోళ్లపాడు, కోరింగ, నేలపట్టు, మోటుపల్లి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేలపట్టు. కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు? పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం. ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరిలో ఉన్నది కరెక్ట్ ఆన్సర్. ఏ నది ప్రవేశించిన కారణంగా బొర్రా గృహలు ఏర్పడ్డాయి? వంశధార, నర్మదా, గోస్తని, పెన్నా. ఏ నది ప్రవేశించిన కారణంగా బొర్రా గృహలు ఏర్పడ్డాయి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోస్తని. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. విరూపానంద మరియు వీరన్నలు లేపాక్షి గుడిని కట్టారు. సిద్ధవటం కోట 1530లో కట్టారు. రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం కర్నూలు జిల్లాలో ఉంది. చంద్రగిరి కోటలో రాణిమహల్, రాజమహల్ 300 సంవత్సరాలకు అదే విధంగా ఉన్నాయి. సరికానిది అడిగాడు. సిద్ధవటం కోట 1530లో కట్టారనేది సరికాదు. కొండపల్లి కోటకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందింది. కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. ముస్నూర్ నాయకులు ఈ కోటని కట్టించారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందింది అనేది సరికాదు. కొల్లేరు సరస్సుకి సంబంధించి సరికానిది గుర్తించమన్నాడు. ఉప్పునీటి సరస్సు 673 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఆటపాక సంరక్షణ కేంద్రం గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించింది. సో సరికానిది అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉప్పునీటి సరస్సు అనేది సరికాదు. క్రింది వాటిలో సరికాని వాక్యం. తేలుకుంచి జంతు సంరక్షణ కేంద్రం. బుర్రా గృహలు 80 మీటర్ల పొడవున 705 మీటర్ల లోతులో ఉన్నాయి. పైవన్నీ. సో పైవన్నీ కూడా మనకి సరికానివి. మడ అడవులు అధికంగా ఉన్న జిల్లా? విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తూర్పుగోదావరి. బొబ్బిలి కోట ఏ శతాబ్దంలో నిర్మించబడింది? 17, 18, 19, 16. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 19. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి కొల్లేరు, పులికాట్, సైబీరియా, పైవేవి కావు. కొల్లేరు సరస్సు. అమరావతి, ధరణికోట అనేవి ఎవరి రాజధానులు? కాకతీయులు, ఇక్ష్వాకులు, ఆంధ్ర శాతవాహనులు, మౌర్యులు. అమరావతి, ధరణికోట అనేది ఆంధ్ర శాతవాహనుల యొక్క రాజధానులు. పక్షుల ఖండం అని దేనిని పిలుస్తారు? ఐరోపా, అంటార్కిటికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. పక్షుల ఖండం అని దేని పిలుస్తారు అంటే దక్షిణ అమెరికా అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైసర్గికంగా ఎన్ని ప్రదేశాలుగా విభజించబడింది?
6, 3, 4, 5. సో 3 ప్రదేశాలుగా విభజించబడింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో గల దోనుబాయి గ్రామానికి తూర్పు సరిహద్దులేవి? మల్లి గ్రామం, కొండలు, పైనాపిల్ తోటలు, ముత్యాల గ్రామం, సలభం గ్రామం. తూర్పు సరిహద్దులు ఏవి అంటే కొండలు, పైనాపిల్ తోటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దు కాని రాష్ట్రం? కర్ణాటక, ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఉత్తర సరిహద్దు కాని రాష్ట్రం ఏది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కర్ణాటక. భారతదేశం విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది విస్తీర్ణ పరంగా ఎన్నో స్థానంలో ఉంది అని అడిగారు. 5, 13, 3, 7. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారతదేశ స్థానం 2, 7, 5, 3. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మహాసముద్రాలలో బాగా లోతైన సముద్రం? అట్లాంటిక్, హిందూ, దక్షిణ, పసిఫిక్. సో పసిఫిక్ మహాసముద్రం అనేది చాలా లోతైనది. సాధారణంగా భూభ్రమణంకి పట్టే సమయం అంటే భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 రోజులు, 365 రోజులు, 24 గంటలు, 15 రోజులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 24 గంటలు. తూర్పున కొత్తూరు మండలం, పశ్చిమాన పాలకొండ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా కలదు అని అంటున్నారు. ఆప్షన్స్ వచ్చి తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి శ్రీకాకుళం అనేది కరెక్ట్ ఆన్సర్. భూమి యొక్క చలనం వేటికి కారణమవుతుంది? రాత్రి పగలు ఏర్పడడానికి, కాలాలు ఏర్పడడానికి, అమావాస్య, పౌర్ణమి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాత్రి పగలు ఏర్పడడానికి. నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఆ ఆకారాలను ఏమంటారు? నక్షత్ర రాశి, నక్షత్ర కూటమి, 1, 2, 1 మాత్రమే. సో 1, 2 అనేది ఆన్సర్ అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? భూభ్రమణము, భూపరిభ్రమణము. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అని అంటారు. ప్రపంచంలో జనాభా పరంగా అతిపెద్ద రెండవ దేశం? చైనా, రష్యా, భారతదేశం, బ్రెజిల్. అతిపెద్ద రెండవ దేశం కరెక్ట్ ఆన్సర్ వచ్చి భారతదేశం. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ రాపాలేదు. ఇస్రో మీనింగ్? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సిస్టమ్, ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ సిస్టమ్. సో ఇస్రో మీనింగ్ ఏంటని అడిగాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. బొర్రా గృహలు ఏ జిల్లాలో ఉన్నాయి? శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం. సో ఇవి మనకి ఆల్మోస్ట్ 110+ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చామండి. ఇందులో మీకు టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి టాపిక్, ప్రతి లెసన్ కవర్ చేసాము. ప్రతి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా బిట్స్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు చూసుకోండి. ఖచ్చితంగా బిట్స్ అనేవి ఇందులోంచి వస్తాయి. ఇది మనకి వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.